బాబాయ్ వ్యాపారం బాగుందా? నువ్వు బయటికి వెళ్తేనే వ్యాపారం బాగుంటది. అందరు నెత్తి పెట్టుకోండి చేతులు. ఎవడైనా సరే ఏదైనా ముట్టుకున్నారంటే చేతులు ఇరిగిపోతాయి. ఓయ్ మమ్మల్ని చూస్తే వేళకోళంగా ఉందా? క్యారెట్ కిలో ఎంత? కేజీ 4 రూపాయలు. ఎన్ని కేజీలు కావాలటి? 50. 50 ఇదేంటిది ఇలాగ అడిగింది? కొనే బేరమే. అయినా నా దగ్గర అంత సరుకు లేదు. తెలుసు నీ దగ్గర ఉండదని. 50 గ్రాములు ఇయ్యి. 50 గ్రాములా? 50 గ్రాములకి చిన్నపిల్ల సిటికి నేలంత కూడా రాదు. 50 గ్రాములు అంటే 50 గ్రాములు. ముందు 50 గ్రాములు తీయి. సరే 50 గ్రాములు. రాయి చూసాను నల్ల అయిందో. ఎక్కడ పెట్టానో ఏంటో. ఎక్కడ పెట్టాను? ఇదిగో బుజ్జిమండి ఎక్కడుంది? 50 గ్రాములు. చూస్తున్నా. ఇదిగో 50 గ్రాములు. నీకేమో కాంత తక్కువ అవసరం. అయ్యో ఇదేంటి 50 గ్రాములు బరువు కేజీ అయిపోయింది. భగవంతుడా ఏంటి మాయ? మాయ పైన కాదు కింద. అయ్యో అమ్మ చీటీ చూపించి మందులు తెమ్మందిగా. అమ్మిచ్చిన డబ్బులతో నువ్వు కొనుక్కు తిన్నావు. తిన్నానంట్రా? మీరు కూడా తిన్నారుగా. ఏరా ఏమైంది? ఏడు పాపి చెప్పండి రా. అక్క ఏంటి కుక్క ఏంటి? ఏమైంది అక్కకి? కుక్కని అక్క గడిచింది. అయ్యో కాదు, అక్కని కుక్క గడిచింది. రోడంతా రక్తమే. అయ్యయ్యో ఎక్కడుంది అక్క? అదిగో హాస్పిటల్లో. అవును, కట్టు కట్టి గంట అయిన తర్వాత కట్లిప్పి పంపిస్తా అన్నారు. ఏంటత్తా ఏమైంది? అసలు నీ కుక్క గడిచిందంట చందు. బాగుందే. ఎక్కడా? ఆసుపత్రికి వెళ్ళి అమ్మకు మందులు తెస్తున్నప్పుడు దారిలో ఖర్చింది. మందు చీటీ కుక్క ఎత్తుకుపోయింది. చీటీ కూడా ఎత్తుకుపోయిందా? కుక్కేం కర్మ, పెద్ద పంది గరిస్తే బాగుండేది. ఇగో అత్త మందులు చీటీ. నేను సాయంత్రం చీటీ నేనే పట్టుకెళ్ళాను. అది తెలియక తనే ఎక్కడో పారేసింది అనుకుని వీళ్ళ చేత నాటకం ఆడిస్తుంది అశ్విని. ఏ కుక్క కరవలేదు. రేయ్ మీ అక్క ఎక్కడ దాక్కుందో చెప్తారా లేక తన్నమంటారా? తెలియదని ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఓహో మంచినీళ్ళ కోసమా? నేను ఇస్తానండు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? కుక్క కరిచింది కదా చూసిపోదామని వచ్చా. సరే కుక్క కరవలేదు, పంది కరిస్తే బాగుంటుందని ఎందుకన్నావు? ఇప్పుడే కారా కిల్లి తిన్నాను. కారా నమిలి నీ మీద ఉమ్మేస్తాను. జాగ్రత్తగా మాట్లాడు. ఏంటి చిన్నపిల్లలాగా ఇంతవరకు ఎక్కడ తిరుగుతున్నావు? చందు కోసమే ఊరంతా తిరుగుతున్నాను. నా కోసమా? నీ కోసమేం కాదు, మందుల చీటీ కోసం. అత దీనికి పొగరు బలిసింది. అప్పు తీరేదాకా అవుతున్నాను. ఆ తర్వాత 3 ముళ్ళు వేసి దీన్ని పొగరు అనుస్తాను.